Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, ఇది మన daily series video. Already మనం 36 videos చేసాం. This will be a 30th video. So let's not waste our time and dive into today's analysis. Okay, okay. చూద్దాం మన రేట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేసి. And then we'll go with the logic and explain. ఒకవేళ నేను ఇలా చేస్తూ ఇలా ట్రెండ్ డ్రా చేస్తున్నా. ఓకే, అండ్ లేదా నేను డ్రాను మనం ఒక సపోర్ట్ లెవెల్ కూడా డ్రా చేద్దాం గైస్ ఇక్కడ. ఓకే, సో ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ బ్రేక్ చేసింది అండ్ మన ట్రెండ్ లైన్ దగ్గర వచ్చింది. సో మనం వెయిట్ చేసి ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇది ఇంకో లెవెల్ ఉంది, ఎస్ఎన్ఆర్ లెవెల్. వెయిట్ చేద్దాం. స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఈ లెవెల్ టచ్ చేస్తే ఇక్కడ కిందకు వస్తే నేను బై సైడ్ అంటా, లేవు అంటే మనం రానియండి. ఇక్కడికి వస్తే మనం బై సైడ్ అంటారు, ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ కాబట్టి. కమింగ్ 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 నేను ఒక జోన్ కింద చేస్తాను, ఎందుకది ఇంకా రాలేదు. సో ఒక జోన్ కింద డ్రా చేస్తే ఇది నేను డిలీట్ చేస్తున్నాను ఆప్షన్ మీద. ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది, ఈ జోన్కి వస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుతుంది. ఇదే గ్రీన్ క్యాండిల్ అయిపోతే వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రేడ్. లెట్స్ వెయిట్ అండ్ ఇదే గ్రీన్ క్యాండిల్ అయిపోతుంది, ట్రెండ్ లైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్ రెస్పెక్టెడ్ ఇట్. యా, ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేసింది. ఓకే, సో నేను ఇప్పుడు ఎంటర్ లెట్స్ సీ. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర కరెక్ట్గా మనకి సపోర్ట్ చూపించింది, అందుకే నేను కొద్దిగా ట్రేడ్ చేశాను బై సైడ్ సపోర్ట్ దగ్గర. ఒకటి ట్రాప్ అయితే మనం చూద్దాం. లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. మోస్ట్లీ ఇది గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఏదైనా కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం. బట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి గ్రీన్ అవ్వాలి, అంటే మళ్ళీ మనం మార్టింగ్ అండ్ ప్లాన్ చేద్దాం. ఓకే, let's wait for a few seconds more. Okay, few seconds more. I think trap చేస్తుంది. ట్రాప్ లాస్ట్ సెకండ్ లో ట్రాప్ చేసింది గైస్. అయితే లెట్స్ వెయిట్ ఎ మినిట్, దీన్ని ఇలా మూవ్ చేస్తా. ఓకే, ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే నేను మళ్ళీ బై సైడ్ అంటుంది గైస్. ఓకే, అండ్ ఐ వెంట్ విత్ 2 trades because previous record చేయడానికి as a martingale. Okay, let's see. ప్రీవియస్ $60 లూస్ అయింది కదా ఫస్ట్ ట్రేడ్ లో, సో నేను దాన్ని మార్టింగల్ బై సైడ్ మళ్ళీ తీసుకున్నాను. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Few seconds more. 9 8 7 6 5 4 3 2 1 0. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ విన్. దీనికి ఏం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ లేదు. సో ప్రీవియస్ $60 ని లూస్ అయింది, ఇక్కడ రికాల్ చేసుకున్నాను అండ్ మేడ్ $40 ప్రాఫిట్. వెరీ సింపుల్. ఇది ఇలా డ్రా చేసుకుంటే ఇలాగా. ఓకే, ఇదేంటిది ట్రెండ్ లైన్, రైట్? ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర మనం ఇందాక ఏంటంటే నేను ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఇప్పుడు నేను బై సైడ్ ట్రేడ్ చేశాను. వేర్ ఇస్ దిస్? ఓకే, ఇది మన ట్రెండ్ లైన్. ఓకే, సపోర్ట్ దగ్గర ఏం చేయాలి? బైక్ చూడాలి. ఇక్కడ చూస్తే బై ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ట్రేడ్ చేయాలి, బట్ నేను అలా ట్రేడ్ చేయకుండా ఈ ట్రేడ్ లోని నేను వెంటనే ఎంటర్ అయిపోయాను ఇక్కడ. సో నేను సెకండ్ థర్డ్ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నా,
ఇక్కడ ఎంటర్ అయిపోవడం వల్ల మనం లాస్ అయ్యాం. తో అది రెసిస్టెన్స్ కింద నుంచి రిజెక్షన్ వచ్చినా సరే, బట్ నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను, మార్టింగల్ మీద విన్ అయ్యాను. ఓకే, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇట్స్ ట్రెండ్ అండ్ సపోర్ట్. లెట్స్ జంప్ ఇన్ టు అదర్ ట్రేడ్స్. ఇప్పుడు ఇది లోవర్ లో ఫామ్ చేస్తుంది, రైట్? సో మనం దీన్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, అంటే దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే సి హౌ గుడ్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్. ఐ మీన్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే ఓకే, సో మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం గైస్. ఓకే, ఈ లెవెల్కి నేను ఇక్కడ ఒక అలర్ట్ పెట్టుకుంటున్నా. యూరో క్యాడ్ వచ్చే ఇట్స్ గోయింగ్ ఆన్, సో ఇగ్నోర్ దాట్. ఇది కూడా మనం ట్రెండ్ లైన్ యూస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చా చూస్తున్నా. ఓకే ఓకే, లోవర్ లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఐ వాంట్ టు గో ఫర్ సెల్ సైడ్, బట్ సేఫ్టీతో. ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్. ఓకే, ఐ టుక్ ఎ ట్రేడ్, నేను సెల్ సైడ్ తీసుకున్నా గైస్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ వెళ్తాం. బట్ నేను ఏంటంటే ఈ లెవెల్ దాకా సేఫ్టీ కోసం అండ్ ట్రేడ్ చేశాను. దిస్ సెకండ్ ట్రేడ్, ఐ మీన్ థర్డ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయ్యాం, సెకండ్ ట్రేడ్ లో ఫస్ట్ ట్రేడ్ కూడా రికవర్ చేసాం, ఇది థర్డ్ ట్రేడ్. లెట్స్ ఇందాక ఏమో ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద తీసుకున్నాం, ఇప్పుడు ఏంటి సింపుల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ గైస్. చూసారా వోల్టాలిటీ ఎలా ఉందో? ఫ్యూ సెకండ్స్ లో పైకి వెళ్తుంది, ఫ్యూ సెకండ్ కిందకి వెళ్తుంది. మనం అయితే చెప్పలేం, లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి. బట్ లెవెల్ దగ్గరే ట్రేడ్ చేసాం. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే గైస్, పర్ఫెక్ట్ విన్. దిస్ ఇస్ అ థర్డ్ ట్రేడ్. ఇదే కదా చెప్పండి, ఏంటిది ట్రెండ్ లైన్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇది ఎందుకు నేను హారిజాంటల్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేశాను, హోల్డ్ ఆన్. హారిజాంటల్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేశాను, వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ఇలాగా ఈ లెవెల్ డ్రా చేసుకుంటే, ఇక్కడ చూసారా మార్కెట్ ఎలా వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్? మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసింది, ఇలా సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్. సో నేను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ రెసిస్టెన్స్ లెవెల్ యూస్ చేసుకొని నేను, మీరు ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు. పాస్ట్ ఇక్కడ ఉన్న హిస్టరీలో మీకు ప్రీవియస్ క్యాండిల్ లెవెల్స్ హిడెన్ లెవెల్స్ లో వర్క్ చేస్తాయి అనమాట. ఓకే, సో నాకు తెలుసు ఇక్కడ నుంచి అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఎంతవరకు ఈ లెవెల్ ని బయర్స్ క్రాస్ చేయలేదు. ఓకే, సో నాకు ఇప్పుడు వస్తే ఇక్కడికి ఈ లెవెల్ అయితే క్రాస్ చేయదు, కానీ ఈ క్యాండిల్ కిందకి అయితే వెళ్ళి క్లోజ్ అవుతుంది. నేను అందుకే అక్కడ తీసుకున్నాను, మనం విన్ అయ్యాం సేఫ్టీతో. సేఫ్టీ. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ. 2 trades done. Let's see how we get our third trade. Market little volatility on the guys. We are supposed to careful on anyone is trading in OTC. సేఫ్టీకి వెళ్ళండి. వోలటాలిటీలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రాఫిట్ చేయొచ్చు, బట్ ఎప్పుడు అంటే మీరు సేఫ్టీ కనుక ఫాలో అయితే. ఈ రోజు నాకు చూసారా, ఫస్ట్ ట్రేడ్ కాకుండా ఫస్ట్ ట్రేడ్ సేఫ్టీ తీసుకోలేదు, విన్ అవ్వలేదు. సెకండ్ ట్రేడ్ కరెక్ట్ గా ట్రేడ్ చేయలేదు. థర్డ్ ట్రేడ్ మన లెవెల్ దగ్గర కరెక్ట్ తీసుకున్న సేఫ్టీతో విన్ అయ్యాం. సో అది సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, and 10 minutes and we have 10 minutes. Let's see how do trades. Okay, money level cost sell side plan చేద్దాం. ఓకే, యూరో క్యాడ్ ఈ స్వింగ్ హై మార్క్ చేసుకోండి, ఒక జోన్ కింద పెట్టుకుందాం. ఇక్కడ ఒక అలర్ట్ పెట్టుకుందాం, అక్కడికి వస్తే చూద్దాం. ఈ అలర్ట్ ని చేస్తాం, అది మెయిన్ అలర్ట్. ఓకే, GPP AUD, వాట్ ఇస్ GPP AUD? ఓకే
ఓకే, జీపీపీఐడి స్వింగ్ హై మనం మార్క్ చేసుకుంటే ఇది స్వింగ్ హై చూసారా, స్వింగ్ హై టచ్ చేయగానే సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ అవ్వకపోతే మనం నెక్స్ట్ ఎంటర్ అవుతాం, కానీ ఇదే రెడ్ అవుతుంది గైస్. ఇది వాటర్ తో పర్ఫెక్ట్. ఎందుకు ఈ స్వింగ్ హై గైస్, స్వింగ్ హై మార్కెట్ ఇక్కడికి వచ్చిన పీ షేప్ కంప్లీట్ అయిపోయింది. సో మార్కెట్ సెల్లింగ్ సైడ్ వెళ్తుంది, స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. Okay. మనం వెయిట్ చేయకుండా ఐ థింక్ వీ క్యాన్ హ్యావ్ ఎ ట్రేడ్ సమ్వేర్ హియర్. అండి ఐ థింక్ ఈ సెల్లింగ్ క్యాండిల్ అవ్వచ్చు. నాకు సేఫ్టీ దొరికితే నేను మళ్ళీ ఎంటర్ అవుతుందో రిస్క్ తీసుకొని. సేఫ్టీ దొరకలేదు, ఇల్ బి సెల్లింగ్ క్యాండిల్ మోస్ట్లీ, బట్ చూద్దాం. ఓకే, మన ఇక్కడ చూస్తే we got a good trend line resistance, కరెక్ట్, డ్రా చేశాను. సో మళ్ళీ ఇక్కడికి ఎక్కడికైనా వస్తే విల్ గో ఫర్ సెల్ సైడ్. సో నేను ఒక ఎలర్ట్ పెట్టుకున్నా, ఏది చెప్పి రైట్. చెప్పాను ఇది రెడ్ క్యాండిల్ అవుతుందని. డిలీట్ చేస్తాను. ఓకే ఓకే, నేను ఓకే లాస్ట్ సెకండ్ లో ట్రేడ్ ఎంటర్ అయ్యాను గైస్. లెవెల్ దగ్గర పడాల్సి లెవెల్ కింద పడింది. బట్ చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఐ టెల్ యూ. యూరోక్యాడ్ రైట్, యూరోక్యాడ్ యా, యూరోక్యాడ్ ఇంకా అన్ని ఒకసారి వస్తాయి. జేపీవై, జేపీవై కూడా లెవెల్ దగ్గరకు వస్తుంది. లెట్స్ సీ హౌ. ఇక్కడ లెవెల్ ఇంకా రీచ్ అవ్వాలి, సో మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, జీపీపీ సిఎస్ఎఫ్ వచ్చే పర్ఫెక్ట్ విన్ గైస్, పర్ఫెక్ట్ విన్. నేను సెల్లింగ్కి వెళ్తా అన్నాను, సెల్లింగ్ క్యాండిల్ అయింది. దోమన్ ఎందుకు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళాను, వెరీ సింపుల్ గైస్, అదే ఒకేస్తున్నారు లెవెల్, అందుకే 3 ట్రేడ్స్ అయిపోయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ లెవెల్. ఓకే, ఇక్కడ చూడండి, పాస్ట్ లో నేను ఇమీడియట్ గా పెట్టి డ్రా చేస్తాను, ఎందుకంటే దాని నుంచి నేను చూసా. ఎస్, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసింది ఏమైంది, బయర్స్ అండ్ ట్రేడ్, కరెక్ట్. క్లియర్ గా చూడండి, ఇక్కడ నుంచి బయర్స్ అండ్ ట్రేడ్, మళ్ళీ టచ్ చేసి మళ్ళీ బయర్స్ అండ్, మళ్ళీ టచ్ చేసింది మళ్ళీ బయర్స్ అండ్ ట్రేడ్. అంటే ఇక్కడ సపోర్ట్ 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 3 టైమ్స్ సపోర్ట్ గైస్, అంటే స్ట్రాంగ్ లెవెల్ కదా. నెక్స్ట్ ఏమైంది, మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, అంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. అంటే మళ్ళీ ఈసారి ఏమవుతుందో చూద్దాం. నేను మూవ్ చేస్తున్నా, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది రైట్. ఇక్కడ ఏమైంది అన్నాను నేను, ఇక్కడ ఏంటి సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్ ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ రైట్. నేను అందుకే రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేసా, సెల్ అండ్ వి వన్ బ్యూటిఫుల్ ట్రేడ్. ఓకే, పర్ఫెక్ట్ గా నేను లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ సెల్ చేశాను, వి వన్ ద ట్రేడ్. దట్స్ ఆల్ గైస్, నాలెడ్జ్ ఉంటే మనకి వీ కెన్ మేక్ మనీ. యాక్చువల్గా ఇక్కడ నుంచి బైక్ ఏంటో అనుకుంటున్నాను, కానీ నాకు సేఫ్టీ వస్తే గో ఫర్ బై. 3 ట్రేడ్స్ అయిపోయి కదా, ఒకవేళ ఇంకా టైం ఉంటే ఇంకా 30 minutes అయింది, సో వీ కెన్ టేక్ 2 to 3 ట్రేడ్స్ మోర్. లెట్స్ ఇన్ మీన్ టైమ్ ఇదిగోండి గైస్, ఇంకా నాది ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంది. నేను మధ్యాహ్నం 3:30కి పెట్టాను, ఈ రోజు మధ్యాహ్నం 3కి 24 hours అవుతుంది. ఇంకా దే ఆర్ స్టిల్ వెరిఫైయింగ్. హ్యూజ్ అమౌంట్ అయితే కొద్దిగా ఒకసారి టైం పడుతుంది. జనరల్ గా ఐక్యూ ఆప్షన్ 2 to 3 days ఉంటుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ఐ అప్డేట్ యు ఆన్ దిస్. ఓకే, నేను ఈ లెవెల్కి వస్తే బై సైడ్ ఎంటర్ అవుతా, లెవెల్ డ్రా చేస్తా ఈ లెవెల్కి. ఓకే, నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను గైస్ సేఫ్టీగా. చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే, లెట్స్ సీ. ఒకవేళ ఇది ట్రాప్ చేయాలి అనుకుంటేనే ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది గైస్, లేదంటే అకార్డింగ్ టు
ప్రైస్ యాక్షన్, ఈ క్యాండిల్ లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సేఫ్టీ దొరికింది మనకి బాగా, బట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది ఏంటంటే లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలి. నాలెడ్జ్ గ్యాస్, నాలెడ్జ్ సి పర్ఫెక్ట్ గా లెవెల్ పైన క్లోజ్ అయింది. దిస్ ఇస్ అ ఫోర్త్ థ్రెడ్ ఈస్ ఆల్సో బిన్. సింపుల్ గా మీరే చెప్పాలి. ఐఎమ్ లీవింగ్ దిస్ టు యూ గైస్. ఇది ఒకసారి చూసుకోండి. ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను, నా ఫాలోవర్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారో నాకు అర్థం కాదు. ప్లీజ్ టెల్ మీ. క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నానో మీరు చెప్పాలి. ప్లీజ్ పుట్ డౌన్ ఇన్ యువర్ కామెంట్స్. కరెక్ట్ అయిన తప్పైనా పర్వాలేదు, ఐ విల్ వెరిఫై అండ్ మనకు తప్పైతే కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ అయితే వెల్ అప్రిషియేటెడ్. ఓకే, ప్లీజ్ ఈ ట్రేడ్ ని నేను ఎందుకు తీసుకున్నానో నేను లాజిక్ చెప్పట్లేదు, ఎందుకంటే రిపీటెడ్ లాజిక్ ఇది. సేమ్ స్ట్రాటజీ మీద మనకు వర్క్ అయింది. మళ్ళీ ఇది ఎందుకు తీసుకున్నాను నువ్వు చెప్పాలి. ఓకే, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్. ఆల్రైట్, 5 trades done. We have 16 minutes more. Okay, ఇంకొక ట్రేడ్ అయితే we'll see. Okay. Okay, I think we are at a good level. చూద్దాం. ఈ లెవెల్కి వస్తే ఓకే, ఐఎమ్ టేకింగ్ అగైన్ బై గైస్. నేను మళ్ళీ బై ట్రేడ్ ఎంటర్ అయ్యాను. ఓకే, లాస్ట్ సెకండ్ లోని క్విక్ గా చూసి నేను ట్రేడుతున్నాను. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఐ థింక్ ఇది ట్రాప్ అవ్వచ్చు. నేను మట్టికి వెళ్తాను ట్రాప్ అయితే. లెట్ మీ బీ రెడీ. సో లాస్ట్ సెకండ్ అనాలిసిస్ అది. సో మేబీ it can be a little wrong or it can be right. So let's see how it goes. Level పైన అయితే క్లోజ్ అవ్వాలి. లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలి. ట్రాక్ ఉంది, నో ప్రాబ్లం. నేను మార్టింగల్ ఎంటర్ అవుతా. అరే సేఫ్టీ కావాలి, సేఫ్టీ కావాలి, లిటిల్ సేఫ్టీ. ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ మార్టిగల్స్ 2 trades. ఓకే, ఇది మార్టింగల్ కింద ఎంటర్ అయ్యాం. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకే, దిస్ షుడ్ బి ఎండింగ్ ట్రేడ్. 1000%, 10,000%, 1,00,000% guys. This should be a green candle. అంతే ఎవడో వచ్చి పైన కిందకి వస్తే తప్ప ఇది కింద రాదు. పక్కగా గ్రీన్ క్యాండిల్. నేను అందుకే దాని లాస్ అయింది. ప్లస్ ఐ టుక్ ఏ మార్టింగల్. ఓకే, లెట్స్ సీ. కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చూద్దాం. ఎందుకంటే టేబుల్ టాస్ చేసాను, అందుకే కదా ట్రేడ్ చేశాను. సో వెయిట్. లవ్లీ గైస్, లవ్లీ, పర్ఫెక్ట్. ఇవ్వండి, పర్ఫెక్ట్ విన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ దిస్ వీడియో. సింపుల్ గైస్, నేను సేమ్ మళ్ళీ ఒక జోన్ డ్రా చేసుకున్నాను. మీరు సింపుల్ ఎస్ఎన్ఆర్ మీకు బోర్ అయ్యి ఉండొచ్చు, ఏంది రా ఇది అనేసి. వర్క్ అవుతున్నప్పుడు ఏదైతే షుడ్ లెర్న్ ఇట్, ట్రేడ్ ఇట్, మేక్ మనీ మ్యాన్. ఓకే, ఈ జోన్కి వచ్చింది. ఇక్కడ నుంచి సపోర్ట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రేక్అవుట్, ఎస్ఎన్ఆర్ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది సపోర్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది బ్రేక్అవుట్, మళ్ళీ బ్రేక్అవుట్. ఓకే, ఇప్పుడు రేస్ చేసి లైట్ సైడ్ మూవ్ అవుతాను. జోన్ ఇక్కడ మళ్ళీ ఆ జోన్ ని టచ్ చేసింది. దెన్ వాట్ హ్యాపెన్, సపోర్ట్. మళ్ళీ ఏమవుతుంది, ఎందుకంటే ఈ లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేశారు కదా, లెవెల్ ఇంకా ఈ లెవెల్ ని జోన్ ని సపోర్ట్ చేసింది, కానీ ఈ లెవెల్ ని బ్రేక్ చేయలేదు. సో ఇంకా ఇది సపోర్టే. బ్రేక్ అయితేనే మళ్ళీ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది గైస్, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పాను వీడియోస్ లో. ఇక్కడ బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇది సపోర్టే, అంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తే సపోర్టే. సో ఆ ఉద్దేశంతోనే నేను నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. యాక్చువల్గా ఇందులోనే ట్రేడ్ చేశాను, మీరు చూసారు కదా. కానీ ఏంటి, జోన్ లోకి ఎంటర్ అవగానే నేను ఈ లెవెల్ టచ్ అయిన ట్రేడ్ చేశాను. బట్ ఇది చిన్న ట్రాప్ చెప్ప కదా, ఒక్కొక్కసారి ట్రాప్ చేస్తుంది మార్కెట్. మనం అంటే నేను కొద్దిగా ముందే ఎంటర్ అయ్యాను కాబట్టి, కొద్దిగా లేట్ గా ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఈ జోన్ కూడా ఫిల్ అవనియండి. ఫిల్ అయ్యాక అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి బైసెట్. నాలాగా కాదు, నేను మార్టింగల్ ఎంటర్ అయ్యి మీరు డైరెక్ట్ గా ఎంటర్ అవచ్చు బైసెట్.
జోన్ లోకి ఎంటర్ అవ్వగానే తీసేసుకున్నాను. ఎందుకంటే నేను రిజెక్షన్ తో నేను విన్ అవుదాం అనుకుని, బట్ నేను ఇచ్చాను. కానీ నాది ట్రేడ్ ఫెయిల్ అవడం వల్ల జోన్ మొత్తం ఫిల్ అయ్యాక నేను పై సైడ్ మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు అంటే దిస్ ఈస్ సపోర్ట్, ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్, ప్రీవియస్లీ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చినప్పుడు సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్. That is simple SMR. Alright guys, I think we did enough trades today and I hope you learned something. And please be safe and do happy safe trading guys, and have a good day. Thank you. Bye bye.